ఈరోజు ఒక శుభదినం ఏంటంటే ఇంతవరకు ఎమ్మెల్యే గారు వచ్చి ఒక మీటింగ్ కూడా కూర్చొని చేసినటువంటి దాఖలాలు అమరావతి నగర్లో లేవు. అటువంటిది ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే పార్థసారథి గారు మేము పిలవంగానే మా వార్డుకు వచ్చి మా వార్డులో సమస్యలు వింటూ తర్వాత మేము చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తన చేతులారా చేయాలని అనేటువంటి పట్టుదలతో ఆయన్ను పిలుచుకోవడం జరిగింది. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే అయినా మీ మధ్య వచ్చి ఇలా కూర్చొని మీటింగ్ చేసినాడమ్మా? ఎప్పుడన్నా ఇంతకుముందు ఒక 35-40 సంవత్సరాల నుంచి అమరావతి నగర్ పుట్టినప్పటి నుంచి ఆమె ఎమ్మెల్యే గారు ఎవరన్నా మీ మధ్యలో కూర్చున్నారా? కూర్చోలేదు. ఈరోజు పిలిపించాను. ఎందుకు పిలిపించానంటే అన్నా మేము అమరావతి నగర్ కాలనీలో కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే మేము పాత వార్డు మేము ఇంతకుముందు పనిచేసినటువంటి వార్డు ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల మాకు అక్కడ సీట్ ఇవ్వలేక మాకు ఇక్కడ మీరు పోటీ చేయండి అని చెప్పి మమ్మల్ని అమరావతి నగర్లో పోటీ చేయించడం జరిగింది. ఇక్కడ పోటీ చేసిన తర్వాత మా అమరావతి నగర్ ప్రజలు నేను కొత్త వాడిని అయినా కూడా నా భార్య నుంచి ఎప్పుడు చూడకపోయినా వాళ్ళందరూ కూడా మా మీద నమ్మకంతో, ఎందుకంటే పక్కనే ఉంటుంది మా వార్డు. ఆ వార్డులో మేము దాదాపు 5.5 కోట్ల 6 కోట్ల పనులు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, వైసీపీ కౌన్సిలర్గా ఉన్నా మేము దాదాపు 6 కోట్ల పనులు చేసి అభివృద్ధి చేసినటువంటి తీరు వీళ్ళందరికీ నచ్చి వీళ్ళందరూ కూడా ఆ పనిని చూసి మాకు అమరావతి నగర్లో కూడా వాళ్ళ సొంత అన్న మాదిరి, తమ్ముడు మాదిరి, లేదా ఒక చెల్లెల మాదిరి, ఆడబిడ్డ మాదిరి ఆదరించి దాదాపు మాకు 940 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎందుకంటే మేము కౌన్సిలర్గా గెలిచామే తప్ప మీ అందరికీ మాకు ఓట్లేసినందుకు కృతజ్ఞత చెప్పుకుందామంటే కూడా మరుసటి రోజు నుంచి మమ్మల్ని వార్డులోకి రానిలేదు. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. దాదాపు 3.5 సంవత్సరం పాటు మమ్మల్ని వార్డులోకి రానియకుండా, వార్డులోకి వస్తే వాళ్ళతో కొట్టిస్తాం, వీళ్ళతో కొట్టిస్తాం అని చెప్పి పుకార్లు లేపి వార్డులో మమ్మల్ని ముఖం చూపించకుండా ప్రజలను మమ్మల్ని కలవనీయకుండా చేసినటువంటి దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి ఎరిసామ్ అనేటువంటి వ్యక్తి అన్న. అతని వల్ల మేము చాలా బాధపడ్డామన్నా. మేము ఎప్పుడైతే వైసీపీ పార్టీ పోయిందో, మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో, మీరు ఎమ్మెల్యేగా ప్రచారంలో మీ యొక్క వ్యవహార శైలి చూసాం. గెలిచిన తర్వాత, ఓట్లు అయిపోయిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ వరకు దాదాపు 20-25 రోజులు టైం ఉన్నప్పుడు మీరు బయట చేసే కార్యక్రమాలు కానీ, ప్రజల్లో మీరు కలిసిపోయేటువంటి విధానం కానీ మాకు అద్భుతంగా నచ్చి ప్రతిరోజు మిమ్మల్ని అనుకుంటూ ఖచ్చితంగా మీరు ప్రజల్లో కలిసి తిరిగేటప్పుడే మేము మా ఇంట్లో డిసైడ్ చేసుకున్నాం, అన్న కనుక గెలిస్తే తప్పకుండా అతని దగ్గర చేరితే మనం మన వార్డుకు న్యాయం చేయొచ్చు అని నా కుటుంబ సభ్యులతో చర్చించుకొని మా కుటుంబ సభ్యుల అనుమతితోనే మేము మీ దగ్గరికి రావడం జరిగిందన్న. మీరు కూడా ఆ రోజు మమ్మల్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు చెప్పారు మాకు ఒక మాట, మిమ్మల్ని గురించి బయట ఏదో వివిధ రకాలు చెప్తూ ఉన్నారు, వివిధ రకాల అవినీతి ఆరోపణలు నీ మీద ఉన్నాయి, కానీ నువ్వు అటువంటి అవినీతి కానీ అటువంటి